ఈరోజు గంప నాగేశ్వరరావు సార్ గురించి నేను చెప్దామనుకున్నా, కానీ నా సబ్జెక్ట్ ఎవరు ఎత్తుకొని పోయినారు, వేరే వాళ్ళు చెప్పేశారు. సూపర్. కాబట్టి సెకండ్ నెక్స్ట్ ఏమంటే వేరే ఒక ముగ్గురు గురించి ఒక చిన్నగా చెప్తారు. మనకు ఏదన్నా ఒక విషయంలో పరిజ్ఞానం కావాలనుకున్నప్పుడు మనమంతా ఎక్కడికి వెళ్తాము? లైబ్రరీ అనే ప్లేస్కి వెళ్తాం. లైబ్రరీకి వెళ్ళినట్లయితే రకరకాలైనటువంటి పుస్తకాలు, రకరకాలైనటువంటి విషయాలు, రకరకాలైనటువంటి ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసుకుంటాం. కానీ అలాంటి లైబ్రరీ ఒకరు ఇంపాక్ట్ ఉన్నారు. ఆయనే రవీంద్ర ధీర సార్. ఇంపాక్ట్ మూవబుల్ లైబ్రరీ ఎవరంటే రవీంద్ర ధీర సార్. లైబ్రరీలో మీకు దొరకవలసిన ఇన్ఫర్మేషన్ మొత్తం ధీర సార్ లో దొరుకుతుంది. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. నిన్నటి నుంచి నేను చూస్తూ ఉన్నాను. ఏ టాపిక్ అన్నా ఎప్పుడైనా ఇవ్వండి, ఆయన ఇంటికి పోయి ఈవినింగ్ వస్తాడు. ఈవినింగ్ వచ్చినప్పుడు ఒక టాపిక్ ఇచ్చినామనుకోండి, టకటకటగా చెప్పేస్తాడు. కాబట్టి ఇంపాక్ట్ మూవబుల్ లైబ్రరీ ఎవరు? రవీంద్ర ధీరా సార్. ఇంపాక్ట్ మూవబుల్ లైబ్రరీ అందరూ చెప్పండి. ఇంపాక్ట్ మూవబుల్ లైబ్రరీ. ఇంపాక్ట్ మూవబుల్ లైబ్రరీ ఎవరు? రవీంద్ర ధీరా సార్. గట్టిగా. ఓకే, థ్యాంక్ యూ. అది